ప్రభుత్వ పాలన అయితే ఏమంత సక్రమంగా లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంటే కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి ఎవరైనా కూడా ఇలాట పథకాలు పెట్టి ఫ్రీ ఇవ్వడం అలాంటివి ఏంటి పెట్టకూడదు. ఏ ఒక్క గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా పథకాలు పెట్టేసి డబ్బులు ఇచ్చేసి విపరీతమైన ట్యాక్స్లు వేసేసి ఇదంతా ప్రయోజనం ఏం కాదు. అది ఎవరైనా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు జగన్ ఉన్నారు, రేపు ఇంకో గవర్నమెంట్ రాబోతున్నా, ఎవరు వచ్చినా కూడాను ఈ ఫ్రీ అనే పథకం అంటూ ఎవరు పెట్టకూడదు. పెట్టకంట నీకు ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు, రూపాయి అంటున్నారు. అలా కాదు, ఒక ఫ్యామిలీకి ఎంత రేషన్ సరిపోతే 30 కేజీల 40 కేజీల సరిపోయినంటే రేషన్ ఇచ్చేసి నువ్వు కిలోకి 15 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో, పర్వాలేదు. ఆ ఫ్యామిలీకి సరిపోయిన రైస్ ఇవ్వు, నువ్వు 30 ఇవ్వు, 40 ఇవ్వు, కిలో 15 రూపాయలు తీసుకో, 20 రూపాయలు తీసుకో, పర్వాలేదు. అదే బ్రాండెడ్ రైస్ అని కొంటాను జనాలు వెళ్ళి డిమార్ట్లోనే 1500 రేషన్ తీసుకుంటారు. ఏ ఒక్కరైనా తింటానరా? తినట్లేదు, 15 రూపాయలకి అమ్ముకుంటారు. రేషన్ బియ్యం తక్కువేం కాదు, రేషన్ బియ్యం చాలా మంచిది. ముడుకు నొప్పులకు కానీ ఇలాంటి మల్టీ జాయింట్ పెయిన్స్ కూడా పనిచేస్తాయి మన ఇచ్చే కోటా బియ్యం తింటే. కాకపోతే అదే కోటా బియ్యాన్ని ఒక ఫ్యామిలీకి ఎన్ని సరిపోతే అన్ని ఇవ్వండి. 30 అయినా కూడా 40, 50 ఇవ్వు. కేజీ 15, 10, 20, 30 అయినా పెట్టుకో, పర్వాలేదు. కానీ ఇలాగా ఏ ఒక్క ప్రభుత్వం ఈయనే కాదు, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఎవరైనా ఫ్రీ అనేసి ఒక్క ఆ పథకాలని పేరు తీసి పక్కకి. నువ్వు ఏమీ లేదు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు వెరీ టూ మచ్ కాస్ట్. ఒక ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 250 రూపాయలు అయ్యింది. 250 ఒకప్పుడు 70 రూపాయలు ఉండే ఫ్రీడమ్, 70 రూపాయలు ఉండే ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ ప్యాకెట్ 250 రూపాయలు అయ్యింది. అలాంటివి ఏం వద్దు. నువ్వు ఈ నిత్యావసర వస్తువులు నువ్వు ఫ్రీ ఇవ్వకంట, ఏ ఒక్కరైనా నువ్వు ఫ్రీ ఇవ్వకంట. కేజీ 50 రూపాయలు పెట్టినవు నిత్యావసర ఏదైనా పప్పులు కానీ నూనెలు కానీ ఏ ఒక్కటి కేజీ 50 పెట్టినవు పెట్టేసి అమ్మండి. అంతేగాని లేదు, మినిమం 50 పెట్టండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ 1,00,000 రూపాయలు జీతం ఇవ్వక్కర్లేదు. అదే దీనిలో ముగ్గురిని రీప్లేస్ అపాయింట్మెంట్ చేయొచ్చు. ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు. మన జగనన్న ప్రభుత్వం వచ్చేంత ఏ రిక్రూట్మెంట్ లేదు. ఎంతసేపైనా సచివాలయము ఈ వాలంటరీ వ్యవస్థ తప్ప వేరే వ్యవస్థ ఏమీ లేదు. అంతా మొత్తం నిర్భయం అయిపోయింది, మొత్తం ఏం లేదు అసలుకి. అందుకనే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. ఆయన ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, ఆయనకి 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. అదే దీనిలో వాళ్ళని లెఫ్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది. చాలామంది ఆర్టీసీలో సర్వీస్ అయిపోయింది, వాళ్ళు డ్యూటీలు చేయలేకపోతారు. టీచర్స్ ఉన్నారు, వాళ్ళ సర్వీస్ అయిపోయింది, వాళ్ళని ఎక్స్టెండ్ చేశారు, వాళ్ళు డ్యూటీలు చేయలేకపోతారు. అవన్నీ వేస్ట్ అవి. ఇప్పుడు ఆయన తీసేయండి, వాళ్ళ దీనిలో ముగ్గురు వస్తారు, పెట్టండి. అవుటర్ సోర్సింగ్ ఏ విధంగా పెట్టండి, ఉపాధి కలుగుతుంది. వాళ్ళని లెఫ్ట్ చేసి వీళ్ళని నియమిస్తే 30,000కి 90,000కి ముగ్గురు వస్తారు. ముగ్గురు చాలా మంది ఉన్నారు. అలా పెట్టించడం మంచిది. ఇలాంటి వ్యవస్థలన్నీ వేస్ట్, ఇవి పనికిరాని వ్యవస్థలు ఏ ఒక్కటి ఉన్నా. నెక్స్ట్ ప్రభుత్వాలే కాదు, మన సామాన్యులు కూడా మారాలి. ఎవరైనా కరెన్సీకి లిక్కర్కి అలవాటు పడి ఓటేస్తే అది కరెక్ట్ కాదు. స్వచ్ఛందంగా వెళ్ళి ఓటేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనా ఎప్పుడు నువ్వు కరెన్సీకి అలవాటు పడకూడదు, లెక్కరికి అలవాటు పడకూడదు. ఏది కాదు, మన పబ్లికే మారాలి. గవర్నమెంట్ కాదు, మన పబ్లిక్ కూడా మారాలి. సామాన్యులు కూడా. బ్లాక్ మనీ ఉన్నది, తీయడం లేదు. మోడీ గారు వచ్చారు, వచ్చి నుంచి బ్లాక్ మనీ తీసుకొస్తాం ఇంతవరకు ఏం తీసుకురాలేదు. ఆ విధంగా అది పరిస్థితి. ఇలానే కాదు, ఏ ఒక్క ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, సెంట్రల్లో మోడీ గారు రావచ్చు, లేకపోతే ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఎవరు వచ్చినా కూడాను ఈ ఫ్రీ అనే పథకాల గురించి ఎవరు పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు డబ్బులు తగ్గించండి, మీరు ఏవి ట్యాక్స్లు పెంచేసి ఇప్పుడు అన్ని డబ్బులు ఇస్తామని పథకాలు మట్టుకు లేదు. ఫ్రీ అని ఉండకూడదు ఏ ఒక్క పథకం అన్న. ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు, అస్సలు ఏం లేదు. నీకు ఉచిత పథకం ఇస్తే సుఖమేంటి చెప్పండి. జనాలు అదే కోరుకుంటున్నారు కదా. అదే ఇప్పుడు చూడండి, జనాలు కోరుకుంటే రేటు అందరూ సోమర్థనం అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఒక విధంగా ఉపాధి హామీ పథకం వచ్చింది. ఊర్లో ఎవడు పని చేయట్లేదు, వ్యవసాయం అంటే ఎవడు ముట్టుకోవట్లేదు. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత వ్యవసాయము కుంటుపడిపోయింది. ఎవరు చేయట్లేదు ఊర్లో, వ్యవసాయం కూడా ఎవరు చేయట్లేదు. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఊర్లో వ్యవసాయం మొత్తం కుంటుపడిపోయింది, ఎవడేం పని చేయట్లేదు. మొత్తం అందరూ బతికిస్తూ అయిపోయారు. ప్రభుత్వం కరెక్ట్గా పోషిస్తుంది అంతే. ఎందుకు పెట్టింది ప్రభుత్వం? ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు నుంచి మొత్తం వ్యవసాయం పని జరుగుతుంది. జూన్ నుంచి వ్యవసాయం జరిగిన తర్వాత మధ్యలో అక్టోబర్లో ఒక 2 నెలలు గ్యాప్ వస్తుంది. మళ్ళీ పండగ పోయిన తర్వాత మళ్ళీ వ్యవసాయం పని క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఊర్లో ఉన్న ప్రధానికము బయటికి వెళ్ళకంటే ఆ పని కల్పించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం పని కల్పించినా కూడాను దాన్ని చూసుకొని ఎవరు వ్యవసాయం పని చేయట్లేదు. వ్యవసాయం పని ఎవరు చేయట్లేదు. గ్రామీణ ఉపాధి పథకం పని వ్యవసాయం మొత్తం ఊర్లో కూడా ఇప్పటికీ మా ఊర్లోనా పొలాలు బీరుబారిపోయి ఉన్నాయి, చేయట్లేదు ఎవడు. ఇప్పుడు నాకున్నది 2 ఎకరాల పొలం అనుకో, నేను ఇక్కడికి వచ్చేసినాను బ్రతుకు తెరుగు కోసం వైజాగ్. నేను ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను నేను. అలాగని వచ్చేసాను. మరి అలాగే ఉంటే అలాగే చాలా మంది వచ్చేస్తే ఊర్లో ఏటి వద్దు, వ్యవసాయం ఎవరు చేయట్లేదు. ఇప్పుడు నేను ఊరు వెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేస్తామని దానికి ఎవడు సహకరించడు. నేను వెళ్తాను, ఇప్పుడు ఊరు వెళ్ళిపోతాను. తర్వాత నేను నా పిల్లల భవిష్యత్తు గురించి నేను వచ్చాను చదివించుకోవడానికి, నేను చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఊరు వెళ్తాను. నేను వెళ్ళి మళ్ళీ వ్యవసాయాన్ని ప్రోత్సహించితే దానికి ఎవడు సహకరించడు. ఉపాధి హామీ పథకం పనిచ్చిన వల్ల మంచిదే జనాలకి. అంతే ఈ వేసవి 3-4 నెలలు గ్రామ సమాజము బయటికి వెళ్ళకంటే ఊర్లో ఉండి పనిచేయండి అని చెప్పింది. దానికి ఏం చేశారు, మొత్తం బతికిస్టులు అయిపోయి ఎవడు వ్యవసాయమే విడిచిపెట్టాడు. అది ఇంకా ఎవరైనా ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా ఇలాంటి ఫ్రీ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. అది ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు అంటారు. ప్రోత్సహించుకోండి ఎట్టి పరిస్థితుల్లో. రాబోయే రాజకీయ సమీకరణాలు ఎన్నికలు ఉన్నాయి కదా త్వరలో, మనకి ఎలా ఉండబోతున్నాయి? చూడండి, ఇద్దరు పోటీ చేస్తే ఒకరే గెలుస్తారు, ఇంకొకరు గెలరు. అది అంతే. అది